కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ గాంధీ పుట్టిన దేశం అనే ఈ ప్రత్యేక ఆడియోని సమర్పిస్తున్నాను. టాపిక్ పేరు గాంధీ పుట్టిన దేశం. ఎవరి దేశం గురించి వాళ్ళు ప్రేమగానే కాదు, గర్వంగా చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి. మన దేశం గురించి మనం గర్వంగా చెప్పుకోవలసిన విషయాలు రాముడు ఏలిన రాజ్యం అన్నది ఒకటైతే, గాంధీ పుట్టిన దేశం మాది అన్నది మరొకటి. ఈ విషయాన్ని మనం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. మన గాంధీ గొప్పదనాన్ని గుర్తించిన అమెరికా సినీ రంగం గాంధీ సినిమా తీయటం ఇందుకు నిదర్శనం. వ్యాపారం నిమిత్తం అంటూ మన గడ్డ మీద కాలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఇక్కడే ప్రభుత్వాలు స్థాపించి పాతుకొని పోయి మన దేశంలో మనల్నే బానిసలుగా చేసి పెత్తనం చెలాయించిన బ్రిటిష్ వాళ్ళకైతే ఈ విషయం ఎప్పుడో తెలిసింది. మనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎంత అవసరమో అన్నది గుర్తించినవాడు గనకనే మన గాంధీ బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి మన మాతృదేశానికి విముక్తి కలిగించటం కోసం అలుపెరిగని పోరాటం చేశాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న ప్రాచీన ధర్మసూక్తిని వంట పట్టించుకున్న గాంధీ జన్మభూమి రుణాన్ని ఆ విధంగా తీర్చుకున్నాడు. స్వాతంత్ర సమరయోధుడై తన వెంట యావత్ భారత ప్రజలు నడిచేలా చేసి ఓ ఉద్యమంలా, ఓ పోరులా కొనసాగించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించాడు. అలా అని అస్త్రాలు శస్త్రాలు చేతబట్టి కాదు, గన్లు ఫిరంగులు పేల్చి కాదు. భారతదేశ చరిత్రలోనే అదొక విచిత్రమైన పోరు. అంతకుముందు రాజుల కాలంలో రాజ్యాల కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు మనకు కొత్త కాదన్నది చరిత్ర చెప్తున్న పచ్చి నిజం. అయినా మన గాంధీ విదేశీ శత్రువుల మీద అలా యుద్ధం చేయలేదు. అహింస, సత్యం, నిరసన దీక్ష, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలిపెట్టండి అన్న నినాదం, ఉప్పు సత్యాగ్రహం, వీటినే అస్త్రశస్త్రాలుగా చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పోరాటం చేశాడు. ఒక చక్కరాట్నం ముందు కూర్చొని నూలు వడుకుతూ నడుముకు కొల్లాయి తప్ప పైన చొక్కా కూడా వేసుకోకుండా చేతిలో కర్రతో తిరుగుతూ వందే మాతరం అని నినదిస్తూ తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించాడు. అందుకే బాపూ అని, మహాత్మా అని ప్రేమగా గౌరవంగా పిలుచుకుంటూ దేశ కవులు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ వంటి నవలలు, భరతఖండంబు చక్కని పాడియావు, వందే మాతరం వంటి ఎన్నో గేయాలు రాశారు. సినిమా కవి ఒకరు గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం అని అద్భుతమైన పాట రాశారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ ఇష్టంగా పాడుకుని వినే పాట రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరే నాం సబ్కో సమ్మతి దే భగవాన్ అన్నది ఇంటింటా ఊరూరా భజన గీతంగా మారిపోయింది. ఇప్పటికీ ఈ గీతం ఈ గాంధీ జయంతి రోజు ప్రతి నోట వినిపిస్తుంది. ఊరికే ఎవ్వరూ మహానుభావులు మహాత్ములు కారు. దాని వెనుక ఎన్నో ఆదర్శాలు, ఎంతో శ్రమ, దీక్ష, పట్టుదల, కొన్ని సిద్ధాంతాలు ఉంటే తప్ప ఆ గౌరవానికి అర్హులు కారు. సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు గాంధీని బాపూ అంటే నాన్న అని ప్రేమగా గౌరవంగా సంబోధించారంటే దాని వెనుక గాంధీ గొప్పతనం, నిస్వార్థ సేవాభావం, లక్ష్య సాధన ఎంత ఉండి ఉండాలి. గాంధీ ఎప్పుడు
తన అనుచరులతో ఏం చెప్పేవారంటే, సత్యమే శాశ్వతం, సత్యమే నిత్యం, సత్యమే దైవం. విలువలలో మంచి మార్పు తీసుకురావడమే శాంతియుత విప్లవం అంటే. ఆయుధాల కన్నా ఆత్మశక్తి గొప్పది, మానవత్వం మరింత గొప్పది. జ్ఞానం మేధావిని వినయవంతుణ్ణి చేస్తుంది. సహృదయం, కరుణ, ప్రేమ ఇవి కలిగి ఉన్న వ్యక్తి సమస్త సమాజాన్ని జయించగలడు. ధర్మశాస్త్రాన్ని విస్మరిస్తే ఏ శాస్త్రమైనా నిరుపయోగమే అవుతుంది. రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడే ప్రజారాజ్యం వచ్చినట్టు. రాజకీయ సామాజిక మార్పును సాధించటానికి అహింసను ఒక సాధనంగా చేసుకోవాలి. అలా ప్రతిఘటించటం శక్తివంతమైన ఆయుధంతో ప్రతిఘటించినట్టు అవుతుంది అని చెప్పేవారు. స్వాతంత్ర్య పోరాట వీరుడుగానే కాక సమాజ సంబంధి అయిన ఎన్నో అభివృద్ధి విషయాల మీద మహాత్మా గాంధీకి మంచి అవగాహన, గొప్ప దృక్పథం, ఉన్నతమైన అభిప్రాయాలు ఉండేవి. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అన్నది గాంధీగారి సిద్ధాంతమై 3 కోతిబొమ్మల రూపంలో ఇప్పటికీ పిల్లలకు, యువతకు ప్రబోధాత్మక కథగా స్థిరపడిపోయింది. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు గాంధీగారు ప్రాముఖ్యాన్ని ఇవ్వటమే కాక స్వయంగా తనే మరుగుదొడ్లు సైతం ఊడ్చి పనికి ఎక్కువ తక్కువ అన్న వర్గ విభజన ఉండకూడదని చెప్పారు. అదే ఆ మధ్య మన ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు ప్రేరణ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక సేవాభావం గురించి చెప్పాలంటే ఎవరైనా ఉదాహరణగా ఒక మదర్ తెరిస్సాను, ఒక మహాత్మా గాంధీని చెప్తారు. ఇక గ్రామాలు మన దేశానికి వెన్నుముక అని చెప్పి వ్యవసాయ ప్రాధాన్యాన్ని, అన్నదాత సేవాభావాన్ని లోకానికి ఆనాడే తెలియచెప్పింది మన మహాత్మా గాంధీనే. ఈనాడు పల్లెలు పట్టణాలుగా, పంట భూములు రియల్ ఎస్టేట్ ప్లాట్స్గా మారిపోయి మనిషికి అన్నం కరువైపోయిన దుస్థితికి కారణం ఆనాటి గాంధీగారి మాటల్ని మనం పెడచెవిన పెట్టడమే. గాంధీ అంటే ఇంత మాత్రమే కాదు. గాంధీ ఎవరు అంటే స్వాతంత్రోద్యమ పోరాట వీరుడు అని మాత్రమే సమాధానం చెప్పే వాళ్లకు గాంధీ మనిషి గురించి, మనసు గురించి, ఆ మనసులోని అరిషడ్వర్గాల గురించి, ధర్మం, నీతి, న్యాయం, మనిషిలో ఉండాల్సిన సుగుణాలు, విజ్ఞానం, ధర్మాచరణ వీటి గురించి చెప్పిన విషయాలను తెలియచేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అమ్మకిచ్చిన మాటను తప్పి మేక మాంసం తింటే కడుపులో మేక మే మే అని అరిచినట్టు అనిపించిందని దాపరికం లేకుండా గాంధీ తన జీవిత చరిత్రలో రాసుకున్న విషయం మనను ఆలోచింపచేస్తుంది. మహాత్ముల జీవిత చరిత్రలు చెప్పే అనుభవాల జ్ఞానం మనకు ఎన్ని విషయాలను నేర్పిస్తుందో కదా అని అనిపించి మన పిల్లలకు జీవిత చరిత్రలు చదివే అలవాటును మనం చేసేలా చేస్తుంది. ఇక ఇప్పుడు గాంధీ గారు మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పిన విషయాలు ఈ కాలం పిల్లల వ్యక్తిత్వ వికాసానికి గైడ్లైన్స్లా పనిచేస్తాయి గనక అందులో కొన్ని ప్రబోధాలను మాత్రం మీకు వినిపించి గాంధీ గారిలోని ఒక కొత్త కోణాన్ని ఈరోజు మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రబోధాలు పిల్లలకు, యువతకు, పెద్దలకు కూడా అనుసరణీయం. కాలమునకు మించిన జ్ఞానబోధకుడు మరొకడు లేడు. చర్చ విజ్ఞానమును పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. మేధస్సును విశ్వకళ్యాణానికి ఉపయోగించుకోవాలి కానీ వినాశనానికి కాదు. జీవితాన్ని చూసి భయపడేవారు జీవోత్సవాలతో సమానం. ఆదర్శం కన్నా ధర్మం గొప్పది. శ్రమించటం జీవన సూత్రం. శ్రమిస్తే విజ్ఞానం వృద్ధి చెందుతుంది. మహనీయుల్ని అనుసరించాలి కానీ అనుకరించకూడదు. యంత్రాలు సహాయకారిగా ఉండాలి కానీ మనిషి యంత్రాలకు బానిస కాకూడదు. భగవద్గీతోపదేశం మనలో సమదర్శన భావాన్ని కలిగిస్తుంది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, స్వదేశీ ఉత్పత్తులు కొంచెమైనను చాలు. శత్రువు మీద విజయం సాధించటం కన్నా శత్రువులు లేకుండా చేసుకోవటం గొప్ప. ఆత్మవంచన, పరనింద, అహంకారం ఉన్మాదాల కన్నా చెడ్డవి. మన అదృష్టం మన తలరాతలో లేదు, మన చేతుల్లో ఉంది.
మీ భవిష్యత్తు ఈరోజు మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మీ చర్యల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ మీరు ఏమీ చేయలేకపోతే ఫలితాలు ఉండవు. ప్రపంచంలో మీరు చూడాలనుకున్న మార్పు మీరే అయి ఉండాలి. మిమ్మల్ని మీరు కనుగొనటానికి ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం. మీ అభిప్రాయాలను బలవంతంగా ఇతరుల మీద రుద్దొద్దు. మృదువైన రీతిలో మీరు ప్రపంచాన్ని కదిలించగలరు. ఇవి గాంధీ గారి ఎన్నో ప్రబోధాలలో కొన్ని. ఆవేశపూరిత నిర్ణయాలు, ప్రతీకారేచ్ఛ, హింస వీటితో జీవితాలను అస్తవ్యస్తం, అతలాకుతలం చేసుకుంటున్న ఈనాటి యువతకు ఈ ప్రబోధాలు ఆదర్శాలై గాంధీ మార్గంలో నడవటానికి దిశానిర్దేశం చేస్తాయి. ఈ గాంధీ జయంతి రోజు యువత ఆయన విగ్రహం ముందు నిల్చొని చేతులు జోడించి ఆయన ఏం చెప్పారో విని, ఎందుకు చెప్పారో తెలుసుకొని, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో దాన్ని గ్రహించి వాళ్ళ జీవితాలను మహాత్మతత్వంతో గాంధీమయం చేసుకోవాలి. ఈ ఒక్కరోజు ఆయన సిద్ధాంతాలను పాటించి ఆయన విగ్రహానికి పూలదండలు వేసి చేయి దులుపుకుంటే సరిపోదు. ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన జీవన విధానాన్ని అనుసరించాలి. అలా చెయ్యకుంటే ముందు ముందు రాబోయే భవిష్యత్తులో మన పిల్లల్ని మనం గాంధీ ఎవరు అని అడిగితే వాళ్ళు ఇందిరాగాంధీ తండ్రి అని తప్పు చెప్పటమో లేక తెలియదు అని తెల్లమొహాలు వేయటమో చేస్తారు. జాతిపితను మనం మర్చిపోతే మన తండ్రిని మనం మర్చిపోయినట్టు లెక్క అని చెప్తూ ఈ టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు గాంధీ గారి మీది భక్తి శ్రద్ధలతో ఈ అంశాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.